సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ చేనేత కార్మికులు తయారు చేసే బట్టలు ఇవ్వాలని లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కె దుర్గారావు అధ్యక్షత వహించారు. సభ ముందు అనంత పిచ్చయ్య జెండా ఆవిష్కరించారు. సభలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిల్లల మారి నాగేశ్వరరావు బాలకృష్ణ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పిల్లల మారి నాగేశ్వరరావు బాలకృష్ణ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ధర్మయ్య, ప్రభాకర్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 11వ మహాసభకు ఇచ్చేసినటువంటి ప్రతినిధులందరికీ, నాయకులకు ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను మాట్లాడబోయే ముందు ఈ సత్తెనపల్లి కాబట్టి సత్తెనపల్లికి ఒక విశిష్టత ఉన్నది కాబట్టి ఆ మహనీయుని ఒక్కసారి స్మరించుకొని మనం మాట్లాడుకుందాం. తను పుట్టినప్పటి నుంచి, తన ఊహ వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఖద్దరు మాత్రమే ధరించి తన సంచితో సహా ఖద్దరు మాత్రమే, అందులో ఒక జత బట్టలు పెట్టుకొని, ఒక కండవా పెట్టుకొని ఈ రాష్ట్రమే కాదు దేశమంతా తిరిగినటువంటి, ఇక్కడ అనేక సార్లు గెలిచినటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఈ చేనేతకు చేసినటువంటి సేవలు ఒక్కసారి ఆయన స్మరిస్తుంటూ నేను మాట్లాడటం తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చెప్పారు మన లక్ష్మణరావు గారు. కాస్త రిలాక్స్ కూడా ఉంటాం, అన్నీ మనం తీసుకోవాలన్నా కానీ కొద్దిగా వారంత మేధస్సు మనందరం కూడా కాదు. కొద్దిగా రిలాక్స్ అయ్యి కొంచెం వేరే దొరుకుతుంది. మీ అందరికీ తెలుసు, ఈనాడు మానవ జాతి, ఈ మానవ జాతి ఇలా ఉండటానికి గల కారణం చరిత్రకారులు చెప్పేది. ఈ జాతి పేరు ఈనాడు హోమో సేపియన్స్. ఈ మానవ జాతిని ఒక్కటిగానే పుట్టలేదు. అనేక కోట్ల జీవరాశులు బ్రతికి తను ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళితో పాటు జీవరాశులు కూడా అనేక జాతులు అంతరించిపోయినాయి. అందులో డైనోసార్ మనందరికీ బాగా తెలుసు. డైనోసారు ఎంత పెద్దదో చరిత్రలో మనకు తెలుసు. అది కూడా అంతరించిపోయింది. అనేక లక్షల జాతులు అంతరించిపోయినాయి. అలాగనే మానవ జాతిలో కూడా 2-3 జాతులు అంతరించిపోయాయి. ఈనాడు ఉన్నటువంటి మన మానవ జాతి హోమో సేపియన్స్ జాతి. ఇది ఎందుకు మనం అనేది తర్వాత. రెండవ అంశం, మనం సినిమాలు చూసాం, పురాణాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అర్జునుడు ఏంటి, ఆయన కొడుకు ఏంటి? భాస్కరయ్య గారు, దుర్గారావు, బాలకృష్ణ, మీ అందరికి కూడా మా పీడిఎఫ్ ఎమ్మెల్సీ బృందం తరఫున కూడా మీరు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. మహాసభలో మనం చేనేత కార్మికులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి మనం ఏం చేయాలి, ఇది చర్చించాలి. బహుశా ఇవాళ రేపు ఈ నివేదికలు అయిన తర్వాత మీరు అందరూ కూడా చర్చల్లో పాల్గొండి, వాటిని తెలియచేయండి. ఇలా 2-3 విషయాలు మీ దృష్టికి తెస్తారు. భారతదేశంలో పెద్ద దేశం మీ అందరికీ తెలుసు. 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో ఇప్పటికీ 60% పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడరు. వ్యవసాయం లేదే సమాజం లేదు, మన అందరికీ తెలుసు. రైతులు పండిస్తేనే, ధాన్యం పండిస్తేనే, గోధుమలు పండిస్తేనే, పాలు పండిస్తేనే, గుడ్లు పండిస్తేనే మనందరం కూడా బతికేది. కనుక దేశంలో అత్యంత ఎన్ని వచ్చినా, కంప్యూటర్లు వచ్చినా, అవి వచ్చినా ఎన్ని వచ్చినా, దేశంలో అత్యంత ముఖ్యమైన రంగం ఏంటి? వ్యవసాయ రంగం. ఎందుకంటే పోగు కావాలి అందరికి.
వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం అనేది మనందరికీ తెలుస్తుంది. ఈరోజు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే కొనసాగుతా వచ్చింది. చేనేత కార్మికులు లక్షలాది మంది ప్రజలకు కావాల్సినటువంటి బట్టలు అందించడం, చేనేత చేయటం మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ రోజు దాకా కూడా వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మీరందరూ వినుంటారు, చేనేత కార్మికులు వేసినటువంటి బట్టలే భారతీయులంతా ధరించేవాడు. కానీ బ్రిటిష్ వాళ్ళు తర్వాత కాలంలో బట్టల మిల్లులు భారతదేశానికి తీసుకొచ్చారు. వాళ్ళకు దేశంలో ఇంగ్లాండ్లో వాళ్ళ పరిశ్రమల్లో, వాళ్ళ బట్టల పరిశ్రమలో నేసిన మిల్లు వస్త్రాలు ఇక్కడ తెచ్చారు. ఆ మిల్లు వస్త్రాల వల్ల ఆ రోజు కూడా చేనేత కార్మికులు నష్టపోయారు. ఆ రోజుల్లో చేనేత కార్మికులు గొప్పదనం చెప్పారు. నేను చరిత్రలో చదువుతుంటే కనపడుతుంది అనమాట. ఆ రోజుల్లో చేనేత కార్మికుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచే బ్రిటిష్ మహారాణి విక్టోరియా మహారాణి అని ఉండేది. ఆవిడకి అగ్గిపెట్టె